తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్త తెలపడం జరిగింది. ఇక మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ముహూర్తం అనేది మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఇక ఎప్పటి నుంచో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు మనకి గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, పిలేరియా, డయాలిసిస్, అదేవిధంగా ఇంకా వివిధ రకమైన వ్యాధి గ్రస్తు వారు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తనైతే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఆ తారీఖు నుంచి, ఆ నెల నుంచి మనకైతే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అర్హులకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి ఏదైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా కూడా తెలంగాణ మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ మనకి కీలకమైన అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది. సో అదేంటోనైతే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అదేవిధంగా చాలామంది ఈ పెన్షన్ లబ్ధిదారులు మనకి మార్చి నెల పెన్షన్లు అనేది మాకు ఇంకానైతే జమ కాలేదని వాళ్ళ జిల్లాల పేర్లు కానీ పెట్టి మాకు ఇంకానైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఇంకా మా ఖాతాలో జమ కాలేదని అయితే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కామెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆ పెన్షన్లను పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజు కేవలం ఇటువంటి 22 జిల్లాలలో మాత్రమే మనకి మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అదే కాకుండా మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదేవిధంగా మనకి ఏదైతే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ డబ్బులు, మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్ వివరాలు ఈ వీడియోలో చెప్తాను. సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి పెన్షన్ల పంపిణీ చేసేందుకు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ఇక మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకైతే జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను జూన్ చివరి వారం నుంచి లేదంటే జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక అంతేకాకుండా మనకి ఎవరైతే మహిళలు 2,500 కోసం రూపాయలు కూడా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరి కోసం కూడా మహిళలకు 2,500 రూపాయలు, కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు ఈ డబ్బులను మనకైతే జిల్లాల వారీగా ఈ పెన్షన్లను జూన్ నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే ముహూర్తం అనేది చాలు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా అదే కాకుండా మనకి ఏదైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పెన్షన్లు అనేది ఈరోజు జమ చేస్తున్నారు. ఏ జిల్లాలలో ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇంకానైతే ఈ పెన్షన్లు అనేది జమ కాని వారందరికీ వారి ఖాతాలలో ఈరోజు సమయం 7 గంటల సమయం నుంచి మనకి 4 గంటల సమయం వరకు సాయంత్రం ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి సీతక్క గారు. ఇంకా అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. కొత్త రేషన్ కార్డులు మనకి ఈ నెల చివరి వారం వరకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంకా అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన వివరాలు కూడా మనం వచ్చే వీడియోలో అయితే తెలుసుకుందాము. మనకి అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. సో వీడియోని అయితే లైక్ చేయండి. సో ఈరోజు సమాచారం అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.